హాయ్ అండి, అందరికీ నమస్కారం. వీడియోలో రామోజీరావు డైరీలో బయటపడ్డ సంచలన రహస్యం గురించి అయితే తెలుసుకుందాము. వీడియోని చివరి దాకా చూడండి దయచేసి. అలాగే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి. మీడియా మొఘల్ వ్యాపారం దిగ్గజం రామోజీరావు తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారండి. ఆయన మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ, వ్యాపార, సినీ పరిశ్రమ ప్రముఖులు ఆయనకు అయితే నివాళులర్పించారండి. అయితే రామోజీరావు జీవితంలో గత 5 ఏళ్లుగా చాలా కఠినంగా గడిచాయనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు ఆయనకు సన్నిహితులను టార్గెట్ చేశారు. ఈ క్రమంలోనే ఈనాడు సంస్థల చైర్మన్ రామోజీరావు కూడా ఇబ్బందులు తప్పలేదు. చివరకు మార్గదర్శి చిట్ ఫండ్ వ్యవహారంలో ఆయనను అరెస్టు చేశారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ హైదరాబాద్లో నివాసం ఉండే ఆయనను అరెస్టు చేయాలన్న జగన్ ప్రయత్నాలు ఆనాటి సీఎం కేసీఆర్ సాగనివ్వలేదట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారే తెలిపారు. చిన్న స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి మీడియా రంగంలోనే కాదు అనేక వ్యాపారాల్లోనూ టాప్లో నిలిచారు రామోజీరావు గారు. మీడియా మొఘల్గానే కాదు, వ్యాపార దిగ్గజంగా కూడా పేరు తెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తిని జీవిత చరమకంలో అరెస్టు చేయడానికి వైఎస్ జగన్ సర్కారు విశ్వ ప్రయత్నమే చేసింది. ఇందుకోసం తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ సహకారం కూడా కోరటం, కానీ అందుకు అంగీకరించలేదని కేసీఆర్ చట్ట ప్రకారం నడుచుకోవాలని సూచించారట. ఈ విషయాన్ని గతంలో ఏబిఎన్ రాధాకృష్ణ ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రాంలో మాజీ మంత్రి కేటీఆర్ కూడా వెల్లడించారు. రామోజీరావును అక్రమంగా అరెస్టు చేయడాన్ని కేసీఆర్ వ్యతిరేకించారని, చట్ట ప్రకారంగా నడుచుకోవాలని కేసీఆర్ సూచించారని కేటీఆర్ తెలిపారు. పెద్ద ఆయనకు 87 ఏళ్లు, క్యాన్సర్తో బాధపడుతున్నారు. ఇకపై ఇదంతా ఏంటని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారట. ఇలా ఆయన అరెస్టును కేసీఆర్ గారు అడ్డుకున్నారని చెప్తున్నారు. ఈ విషయాన్ని తాను రామోజీరావు కొడుకు కూడా చెప్పినట్లు కేటీఆర్ వెల్లడించారు. మార్గదర్శి చిట్ ఫండ్ రామోజీరావు జీవితాన్నే మలుపు తిప్పిన సంస్థ. ఇదే ఆయన ప్రారంభించిన మొదటి వ్యాపారం. హైదరాబాద్లో 1962లో ప్రారంభమైన ఈ చిట్ ఫండ్ ఇప్పుడు ఇరు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఇతర రాష్ట్రాల్లో కూడా విస్తరించింది. 2019 వరకు మార్గదర్శి వ్యాపారంగానే సాగింది. కానీ వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఈ క్రమంలో మార్గదర్శిలో జరిగిన అవకతవకలపై రామోజీరావు, శైలజ కిరణ్ను ఇటీవల సిఐడి విచారించింది. అయితే వారిని అరెస్టు కూడా చేయవచ్చనే ప్రచారం జోరుగా జరిగింది. కానీ ఈ అరెస్టును కేసీఆర్ వ్యతిరేకించారని, తెలంగాణ ప్రభుత్వం చట్ట ప్రకారంగా వ్యవహరించిందని అయితే కేటీఆర్ వెల్లడించారు.